మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. బ్యాక్ టు న్యూస్. రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని తెలిపింది. స్వల్పకాలిక పంట రుణాలకు పథకం వర్తింపజేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న రుణాలకు పథకం వర్తింపజేయనున్నారు. స్కెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ, గ్రామీణ, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నారు. రీస్కెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలు మాఫీ చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. పీఎం కిసాన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు. మొదట మహిళల పేరుపై ఉన్న రుణాలు మాఫీ చేయనుంది ప్రభుత్వం. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ శాఖ కమిషనర్ డిఓఏకు అధికారాలు కల్పించింది ప్రభుత్వం. పథకం అమలు కోసం ఐటీ పోర్టల్ను ఏర్పాటు చేస్తారు. ప్రతి బ్యాంకులో ఓ నోడల్ అధికారిని నియమిస్తారు. నోడల్ అధికారి నుంచి రుణాలకు సంబంధించిన డేటాను సేకరించనున్నారు. అన్నింటినీ వ్యాలిడేట్ చేసి అర్హత ఉన్న రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాలకు జమ చేస్తారు. 2 లక్షలకు పైగా రుణం ఉంటే వాళ్లు ముందు ఎక్కువగా ఉన్న రుణాన్ని బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత కలిగిన రైతులకు 2 లక్షల రుణమాఫీ అందుతుంది. ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తుంది.